ఇటమ్మా పని అంతా కంప్లీట్ అయిపోయిందా? అయిపోయిందండి. నిన్నటి కాడి నుంచి రెస్ట్ లేదే. కానీ వరలక్ష్మి వ్రతాన్ని మటుకు చక్కగా విజయవంతంగా చాలా చక్కగా చేసాం జ్యోతి. మీరు చేయడం ఏంటండి? నేను కదా చేశాను. అదేంటి అలాగంటున్నావు? నిన్నంతా నాకు ఒక్క నిమిషం రెస్ట్ అవ్వలేదు, నలిపి వదిలేసావు. మీరేం కష్టపడిపోయారు? అంత నలిపి వదిలేసానని అంటున్నారు. అదేంటి అలాగంటావు? నేనేం చెయ్యలేదా? నువ్వు పప్పు ఉడకబెడితే ఓహో పప్పు నలిపి అట్లా ఉండలు చేసి తోపు కలిపేసి అన్నీ నీ దగ్గర పెడితే ఆ తోపులోని ఆ ఉండలా ముంచేసి బూరెలు వేసావు. అంతేనా నువ్వు చేసింది? ఉండని సోపులో ముంచి బూర్లేసింది ఎవరు? నేనే కదా. నేను చేసినట్టు అవుతుంది కానీ మీరు చేసినట్టు ఎలా అవుతుంది? ఓ పెద్ద కష్టపడిపోయినట్టు బూర్లేసాను. అంటే నేనేం చేయలేదన్నమాట. అయితే అంటే పులిహార కూడా నేను చేయలేదా? మండుతున్నట్టుంది. పులిహార మీరు చేశారా? ఏడు చేశారండి? అన్నం నేనే వండాను. ఓ పచ్చిమిర్చి అల్లం అవి కోసేసారు, కొంచెం తాలింపు వేసి చింతపండు పుల్ల పిసికేసి ఆ తాలింపు వేసి ఇలా కలిపేశారు. అదేనా పులిహార చేయడం? ఓ పెద్ద చేశానని బిల్డప్ పోటీ. అంటే ఈ ప్రసాదాలు చేయడంలో నా పాత్ర ఏమీ లేదు అంతేనా? ఉంది. నేను చేసిన ప్రతి పనికి వెనకాదలు వచ్చి ఓ చెయ్యలు వేయడం, నేనే చేస్తాను పెద్ద గొప్పగా అనుకోవడం. చేసిన తర్వాత కూర్చొని బూళ్ళు పులిహారు పరవన్నం అన్ని మెక్కారు కదా ఆ 3 పూటలని. అదే మీ పాత్ర. మనం చేసాను, మన ఇద్దరం చేసామని తిరగపోటీ. ఈసారి ఎప్పుడైనా అలా పూజ ఉంది ఈ పూజ ఉంది కొద్దిగా హెల్ప్ చేయండి అన్నాం అనుకో, ఇంకోసారి హెల్ప్ చేస్తాడు. అవునుగానే నిన్న వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాలు పంపాను ఆ స్వప్నకి. అసలు కనీసం ఎలా ఉన్నాయో టేస్ట్లు అని కూడా ఫోన్ చేయలేదు. అది చేయకపోతే ఏముంది, నేనే ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో స్వప్న, నేను నిన్న ప్రసాదాలు పంపాను కదే, ఎలా ఉన్నాయి కనీసం చెప్పావే ఫోన్ చేసి? బాగున్నాయా? ఓకే ఓకే. ఏంటి పరవన్నం కొంచెం చప్పగా ఉందా? ఓసే, నేను కావాలనే తీపి తక్కువ వేసాను. ఎందుకంటే తీపి తక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది పరవన్నం. ఎక్కువ వేసావనుకో ఎగటొచ్చేస్తుంది. అందుకే నేను అలా వేసానే, అంతే, ఇంకేం లేదు. ఓకే అయితే అన్నీ బాగున్నాయి కదా? సరే సరే, ఓకే ఉంటాను. దీనికి ప్రసాదాలు పంపడమే ఎక్కువ. శుభ్రంగా తినేసి వంకలు పెడుతుంది సొట్టు ముద్ది. జ్యోతి, నిన్న గమనించలేదు కానీ పరవన్నంలోని కొద్ది స్వీట్ ఎక్కువైంది. పరవన్నంలో తీపి వేస్తేనే టేస్ట్ బాగుంటది. తీపి లేకుండా చప్పగా ఉంటది. పరవన్నం ఎందుకు అవుతుంది? అన్నం అవుతుంది. పెద్ద చెప్పొచ్చారు గాని ఏదో ఒక వంక పెట్టాలని చూడడం గాని. చూసారండి దీని డబుల్ యాక్షన్, సూపర్. అది ఎందాకలు చప్పకుందంటే చప్పకుంటే సూపరు, ఇప్పుడు తీపి అయితేనే సూపరు. అమ్మా, ఇంట్లో భార్య ఏదంటే అదే ఫైనల్. మూసుకొని బాగుందని చెప్పడమే, లేకపోతే బాగుండదు. మాకు చిన్నదే ఏమన్నా